కానీ సెంట్రల్ ఏసీ ఖరాబ్ అయినంటే తెలియదు. సెంట్రల్ ఏసీ హాస్పిటల్ సెంట్రల్ ఏసీ ఖరాబ్ అయింది అంటే ఆపరేషన్ చేయాలంటే ఏసీ ఉండాలి. సెంట్రల్ ఏసీ ఖరాబ్ అయినందుకు ఆపరేషన్ అయితే పేదలు 5 లక్షలు 10 లక్షలు బంగారాలు కుదబెట్టుకొని అప్పులు చేసుకొని ఉన్న ఆశలు అమ్ముకొని ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉంది. నేనేమనుకున్నా, రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నీకు సిగ్గే ఉంటే ఇమ్మీడియట్ గా సెంట్రల్ ఏసీ బాగు చేయి. కేటీఆర్ నువ్వు చాలా మాట్లాడుతున్నావు ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద. ఇక్కడ ఏసీ ఖరాబ్ అయ్యి ఆపరేషన్ కాకుండా ఆస్తులు అమ్ముకుంటూ ఆపరేషన్ చేసుకుంటే మా ప్రజల కష్టాన్ని కనబడలేవా? నీకు కూడా సిగ్గులేదు అంటున్నాను నేను. బౌండరీ నీకు కూడా సిగ్గులేదు అంటున్నా. డ్రామాల గురించి ఇద్దరు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ. మాకు తెలియదా మీ ఇద్దరు దొంగలే? మాకు తెలియదా మీ ఇద్దరు దొంగలే? మీ దొంగల పని 2028 చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు ఏమని? అరే ఈ బిఎస్సీతో ఏమైతుంది, కూరగాయలు కూడా ఉన్నారు, ఏం చేశారనుకుంటున్నావు? మేమందరం కూడా బాబాసాహెబ్ వారసులం. ఇంగ్లీషులు కూడా కొట్టినాము, ఈ దేశం అన్వాన్ని ఓడగొట్టినాము. మేం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. ఈ దేశంలో ఇంగ్లీషులు ఓడగొట్టింది మీరైతే, ఓడగొట్టేటట్టు పని చేసింది మీరా నాయన, మీరు కాదు. ఘనంగా నిర్వహించుకోవడానికి మనకు ఇచ్చినటువంటి అవకాశము మరి ఎవరో కాదు, మాన్యవారి కాంశీరామ్ గారు. మాన్యవారి కాంశీరామ్ గారు ఏ పని అయితే చేశారో అలాంటి పని ప్రతి ఒక్కరం కూడా మనం నాయకులుగా ఎదిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటం లేకుండానే ఈ పరిపాలకులు పరిపాలన చేస్తున్నారు మిత్రులారా. కానీ మాన్యవారి కాంశీరామ్ గారు గెలిచిన తర్వాత ఆయన పార్లమెంట్ లో అడుగు పెడుతుంటే ఈ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తి గడగడ వణికి ఆయన పార్లమెంట్ కు రాకముందే, ప్రమాణ స్వీకారానికి రాకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. ఈ పాలకులు అంటే ఒక నాయకుడు పార్లమెంట్ లో వస్తే ఏం ఆశిస్తారు? ఏం వస్తే మనకు 1950లో రాజ్యాంగం రాస్తే మనకు అన్ని సభలు పార్లమెంట్ లో, రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ నిర్వహించే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఇటావా నుంచి ఎంపీగా గెలిచారు. అది కూడా బీజేపీ అభ్యర్థి పైన 20,000 మెజారిటీతో గెలిచి ఆయన పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి అడుగు పెడుతూ ఉంటే అప్పటి వరకు సమానమైన అధికారుల హక్కులు కావాలి, అందరికీ అన్ని ఉచితంగా, రాజ్యాంగబద్ధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము ఏదైతే రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అందించాల్సిన అవసరం ఉందో ఈ కుల వివక్షను పురుగుటి వేళ్లతో పిక్కిలించాల్సిన అవసరం. శ్రీకాంత్ గారు పాట సాధ్యమవుతుంది. ఆ దిశగా మన పని విధానం ఎంచుకొని ఈ రోజు అందరం కూడా బాబాసాహెబ్ యొక్క జన్మదినాన్ని, పండుగ దినాన్ని రోజు ప్రతిజ్ఞ భూమి ఇక్కడికి వెళ్ళి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ బాట పోదమా, బాట పోదమా, ఇబ్రాహిం శేఖరన్నతో అనడుదమా. ఎందుకోసం? పాలించలేనోళ్ళకి పాలన పగ్గాలనిచ్చేటందుకై తీసుకున్నావా పాలన పగ్గాలు మా చేతులకి. జగన్మాయ కెమెరాలు దిక్కి ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం, అక్కడ దిక్కి ఇప్పుడు ఉంటారు. పాలన తెలియనోళ్ళకి పాలన పగ్గాలనిచ్చేటందుకై ఏదో గుజండని తేటి దండు
పరిపాలన నడిపేటందుకై